హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నువ్వు కూడా మాతో పాటు రా శారదా అని అపూర్వ అంటుంది. అమ్మా, నువ్వు వెళ్ళొద్దు, నీ వల్లే ఇదంతా జరిగిందని వాళ్ళు అంటున్నారు కదా అని పూరి చెప్తూ ఉంటుంది. శారదా, నువ్వే ఇందుని తన అత్తారింటి నుంచి తీసుకొచ్చావు కాబట్టి నువ్వే ఇందుని తన అత్తారింటికి మళ్ళీ పంపించి రావాలి, మాతో రా అని అపూర్వ చెప్పడంతో శారద అపూర్వతో కలిసి ఇందు అత్తారింటికి బయలుదేరుతుంది. అమ్మా, వద్దమ్మా, వద్దు అని పూరి చెప్తూ ఉన్నా కూడా పూరి మాటను వినిపించుకోకుండా శారద అపూర్వతో కలిసి వెళ్తూ ఉంటుంది. అమ్మను వీళ్ళు ఎంత ఇబ్బంది పెడతారో ఏంటో అని చెప్పి పూరి తనలో తాను అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అపూర్వ వాళ్ళు ఇందు అత్తారింట్లో అడుగు పెట్టబోతూ ఉండగా ఇందు అత్త మామ ఆగండి, ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అన్నయ్య గారు, ఈ శారద చేసిన తప్పుకి మాకెందుకు శిక్ష వేస్తున్నారు అని మీరా అంటూ ఉంటుంది. అవునండి, తప్పు చేసింది శారద, అందుకే ఆ శారదతోనే మీకు క్షమాపణ చెప్పించి మీ కోడల్ని మీ ఇంటికి పంపిద్దామని వచ్చాము అని అపూర్వ చెప్తూ ఉంటుంది. వద్దండి, మాకు మీ అమ్మాయి వద్దు, మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరమూ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా అబ్బాయికి మరో పెళ్లి చేస్తాము అని ఇందు అత్త మామ చెప్తూ ఉంటారు. అలా అనకండి అన్నయ్య గారు, ఈ శారద తన జీవితం ఎలా అయితే నాశనమైందో నా కూతురు జీవితం కూడా అలానే నాశనం అవ్వాలని కోరుకుంటుంది. అందుకే మిమ్మల్ని తిట్టి నా కూతుర్ని తన ఇంటికి తీసుకెళ్ళింది. తప్పైపోయింది. మిమ్మల్ని ఎవరైతే నోటికొచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని తిట్టి మా ఇందుని తీసుకెళ్లారో ఆ శారద చేతే మీకు క్షమాపణ చెప్పిస్తాము. దయచేసి ఇందుని కాదనకండి అని చెప్పి మీరా బ్రతిమలాడుతూ ఉంటుంది. మీరు ఎన్ని చెప్పినా కూడా ఇందుని ఇంట్లోకి రానివ్వము అని చెప్పి ఇందు అత్తమామ చెప్తూ ఉంటారు. అయితే మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా అని అపూర్వ అంటుంది. ఏం మాట్లాడతారు మీరు మాతో అని చెప్పి ఇందు అత్తమామ అంటూ ఉంటారు. లోపలికి వెళ్తే కదా తెలిసేది అని అపూర్వ అంటుంది. సరే, మీరు ఒక్కరు మాత్రమే లోపలికి రండి అని చెప్పడంతో అపూర్వ లోపలికి వెళ్తుంది. ఆడపిల్లను కాపురం చేయకుండా పుట్టింటికి పంపిస్తే కేసు అవుతుంది, మీకు తెలుసా? మీ పైన ఇందుని ఏడిపిస్తున్నారని బాధపెడుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా అని అపూర్వ ఇందు అత్తమామని బెదిరిస్తూ ఉంటుంది. పోలీస్ కంప్లైంటా? కోర్టుల చుట్టూ తిరగాలా అని చెప్పి ఇందు అత్తమామ అనుకుంటూ ఉంటారు. అవును, మీరు అన్నది కరెక్టే, మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తప్పకుండా తిరగాల్సి వస్తుంది ఇందుని ఇంట్లోకి రానివ్వకపోతే అని అపూర్వ చెప్పడంతో అపూర్వ గారు, మీ కాళ్ళు పట్టుకుంటామండి, అంత పని చేయకండి అని చెప్పి ఇందు అత్తమామ అంటూ ఉంటారు. అయితే వెళ్ళి ఇందుకి హారతి ఇచ్చి మరీ ఇంట్లోకి ఆహ్వానించండి అని చెప్పి అపూర్వ అంటుంది. ముందు మీరు శారద్తో క్షమాపణ చెప్పిస్తా అన్నారు కదా, చెప్పించండి అని ఇందు అత్తమామ అనటంతో సరే పదండి అని అపూర్వ అంటుంది. శారదా, నువ్వు వీళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే వీళ్ళు ఇందుని ఖచ్చితంగా ఇంట్లోకి రాణిస్తారంట అని అపూర్వ అంటుంది. పెద్దమ్మ, వద్దు పెద్దమ్మ, నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు పెద్దమ్మ అని ఇందు చెప్తూ ఉంటుంది. పర్వాలేదమ్మా, నీ జీవితం ఇక్కడ ఉంటే పాడైపోతుందని మీ అమ్మకు చిలకకు చెప్పినట్టు చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు. ఆ దేవుడు నీ జీవితాన్ని ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందమ్మా, క్షమాపణే కదా, తప్పకుండా క్షమాపణ చెప్తాను, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని శారద ఇందు అత్తమామల దగ్గరకు వెళ్ళి ఇందుని మా ఇంటికి తీసుకెళ్ళటం నేను చేసిన తప్పే, మిమ్మల్ని అనరాని మాట్లాడటం తప్పే, నన్ను క్షమించండి అని చెప్పి శారద అంటుంది. ఇంకొకసారి మా కుటుంబం జోలికి వస్తే ఊరుకోము, ఈసారి ఇందుని పుట్టింటికి తీసుకెళ్లారే అనుకో, మళ్ళీ తిరిగి రానివ్వము అని చెప్పి శారదకు ఇందు అత్తమామ వార్నింగ్ ఇస్తారు. పెద్దమ్మ, నన్ను క్షమించు, నా వల్లే నీ పరువు పోతుంది, నీ గౌరవం పోతుంది అని చెప్పి ఇందు అంటుంది. పిచ్చి పిల్ల, పరువు గౌరవం డబ్బుంటే ఏవైనా వస్తాయే, వీటి గురించి నువ్వేమీ పట్టించుకోకు, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని శారద ఇందుకి చెప్పి ఇందుని లోపలికి పంపించి అపూర్వ గారు, ఇక నేను బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా, ఏ శారద, ఇంకొకసారి నా కూతురు జీవితంలో తల దూర్చావనుకో చంపేస్తాను అని చెప్పి మీరా వార్నింగ్ ఇస్తుంది. సరే మీరా, నీ కూతురు విషయంలో నేను తల దూర్చానులే అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి, సూర్య ప్లీజ్ ఆ వీడియో ఇలా ఇచ్చేసే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భూమి, నాతో పెళ్ళికి ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నట్టున్నావు, అందుకే కదా ఆ ఆకాష్కి నేను సూర్య పెళ్లి చేసుకుంటున్నామని చెప్పావు,
మన ఇద్దరి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ వీడియోని నీ కళ్ళ ముందే డిలీట్ చేస్తానులే భూమి అని సూర్య చెప్తూ ఉంటాడు. ఇక భూమి, సూర్య నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. తప్పు చెయ్యట్లేదు భూమి, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను అని సూర్య అంటాడు. ఇక భూమి ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. భూమి, నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు. ఇక మీ నాన్నను మంచి చేసుకొని మీ నాన్నను పెళ్ళికి ఒప్పిస్తాను, త్వరలోనే నీ మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పి సూర్య తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు శారద ఇంటికి వచ్చేసరికి గగన్ ఫుల్లుగా డ్రింక్ చేస్తూ హాల్లో కూర్చొని ఉంటాడు. గగన్, ఏంట్రా ఇది, నీకు ఈ అలవాటు లేదు కదరా అని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఇందాకల నుంచి చూస్తున్నాను, అన్నయ్య తాగుతూనే ఇంటికి వచ్చాడు, అడుగుతుంటే ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పట్లేదు అని చెప్పి పూరి ఏడుస్తూ ఉంటుంది. గగన్, నిన్నే అడుగుతుంది, ఎందుకురా ఇలా తాగుతున్నావు, ఏమైందిరా నీకు, పిచ్చి పట్టిందా ఏంటి, భూమికి తెలిస్తే ఎంత బాధపడుతుందో అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నేను తాగుతుందే భూమి కోసమమ్మా అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు. భూమి కోసమా, ఎందుకురా, ఏమైంది అని శారద అడుగుతూ ఉంటుంది. భూమి ఆ సూర్యను పెళ్లి చేసుకుంటా అంటుందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి సూర్యను పెళ్లి చేసుకోవడం ఏంటి, పిచ్చి పట్టిందా గగన్, నువ్వుండగా భూమి మరో పెళ్లి ఎలా చేసుకుంటుంది అని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మా, నేను ఎంత చెప్పినా కూడా భూమి నా మాట వినట్లేదు. భూమిని ఆ సూర్య బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సూర్య చేస్తున్న బ్లాక్మెయిల్కి భూమి కూడా సూర్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అసలు సూర్య ఏం చెప్పి భూమిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి గగన్ బాగా తాగుతూ ఉంటాడు. ఒరే గగన్, అంతలా తాగొద్దురా, నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇప్పుడే నేను భూమిని కలుస్తాను. భూమి ఎందుకు ఆ సూర్యను పెళ్లి చేసుకుంటా అంటుందో తెలుసుకుంటాను, అంతేకాని నువ్వు తాగకురా, రారా అని శారద గగన్ని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళమ్మా, ముందు భూమి ఎందుకు ఇలా చేస్తుందో అడిగి తెలుసుకో అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇంకా నువ్వు తాగనని చెప్తేనే వెళ్తాను అని చెప్పి శారద అంటుంది. సరే అమ్మా, తాగను, ముందు నువ్వు భూమి దగ్గరకు వెళ్ళు, భూమి ఎందుకు ఆ సూర్యను పెళ్లి చేసుకుంటా అంటుందో తెలుసుకో, ఆ సూర్యగాడు భూమిని ఎందుకు బెదిరిస్తున్నాడో తెలుసుకో అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే గగన్, పూరి పూరి అన్నయ్యను చూసుకుంటూ ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్చంద్ర హాల్లో కూర్చొని ఉంటాడు. సూర్య శరత్చంద్ర దగ్గరకు వెళ్తాడు. నమస్కారం శరత్చంద్ర గారు అని చెప్పి అంటూ ఉంటాడు. రా సూర్య, ఇలా కూర్చో అని చెప్పి శరత్చంద్ర అంటాడు. సూర్య శరత్చంద్ర పక్కన కూర్చుంటాడు. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ముఖ్యమైన విషయమా, ఏంటి సూర్య అది అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు శరత్చంద్ర గారు, నేను భూమిని ప్రేమిస్తున్నాను, భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీకు నేను భూమిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని సూర్య అడుగుతూ ఉంటాడు. నా కూతురికి మంచి జీవితం ఇస్తా అంటుంటే నేను కాదని ఎలా అంటాను సూర్య అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావగారు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు, అసలు ఈ సూర్యకు సిగ్గు లేదు, నా కొడుకు గగన్ ఉండగా భూమిని పెళ్లి చేసుకుంటానని ఈ సూర్య ఎలా అడుగుతాడు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అక్కడ ఉంది నీ కొడుకు గగన్ కాదు, ఆకాష్, గగన్ ఎప్పుడో చనిపోయాడు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య, పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే ఊరుకోను, నా కొడుకు గగన్ చచ్చిపోవడం ఏంటి, అక్కడ ఉంది ఆకాష్ కాదు గగనే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అయినా భూమికి పెళ్లి చేస్తా అనటానికి ఈ శరత్చంద్ర గారెవరు, భూమి పెళ్ళి చేసుకోవడానికి ఎప్పటికీ ఒప్పుకోదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. భూమి ఒప్పుకుంటుందో లేదో భూమిని పిలిచి అడిగితే సరిపోతుంది కదా అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక దాంతో శరత్చంద్ర భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు. భూమి కిందికి వస్తుంది. ఏంటి నాన్న అని అడుగుతూ ఉంటుంది. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడంటమ్మా, నీకు ఇష్టమైతే సూర్య నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, సూర్యను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. భూమి, మీ నాన్నకు పిచ్చి పట్టినట్టుంది, నా కొడుకు గగన్ ఉండగా నీకు సూర్యకు పెళ్లి చేస్తా అంటాడేంటి అని కృష్ణప్రసాద్ అంటాడు. కేపీ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, చెప్పమ్మా భూమి, నీ మనసులో ఏముందో బయట పెట్టు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని భూమి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. సూర్య, భూమి నా ఇష్టమే తనిష్టం అందంటే ఈ పెళ్ళి భూమికి ఇష్టమే, భూమితో నేను మాట్లాడతాను,
నువ్వు పెళ్ళికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకో అని చెప్పి శరత్చంద్ర అంటాడు. మీరే పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించండి శరత్చంద్ర గారు అని చెప్పి సూర్య అంటాడు. ఇంకా శరత్చంద్ర గారు ఏంటి, మామయ్య అని పిలు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. సరే మోయ, పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించి నాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని సూర్య చెప్తూ ఉంటాడు. సరే సూర్య, నా కూతురు ఇన్ని రోజులు చాలా కష్టాలు పడింది, తనని కళ్ళల్లో పెట్టుకొని నువ్వే చూసుకోవాలి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే మోయ, భూమి కళ్ళల్లో నీళ్లు రాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అని సూర్య చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.